రాజ్యసభలో విపక్షాల వాకౌట్ ఈసీపై దుమారాలు చాలా పెద్ద సమస్యగా ఉందండి. ఎన్నికల సంఘానికి సంబంధించి అసలు ఏమీ లేదు అంటున్నా, ఒకటేమో ఈవీఎంల సమస్య సద్దుమణగలేదు, పూర్తి స్పష్టత రాలేదు. ఆ తర్వాత అక్కడ ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరించింది ఎన్నికల సంఘం. తర్వాత కేసుల్లో దాని మీద కూడా సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఒకటేమో ఎన్నికలకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ కూడా పరమ పవిత్రమైనది, మీరు దాన్ని ఎలా ధ్వంసం చేస్తారు? ఎవరైనా అభ్యంతరం పెడితే మీరు ఆ కేసు తేలే లోపలే మీ దగ్గర ఉన్న డేటా డెలీట్ చేసి మేము దాన్ని మళ్ళీ వాడుకున్నామని మీరు చెప్తే పూర్తి న్యాయం ఎలా జరుగుతుంది? మీరు ఇలా చేస్తే మేము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ఎన్నికల సంఘం చెప్పింది. అంటే రెండు సమస్యలు ఇక్కడ. డేటాను చాలా తొందరగా డెలీట్ చేసి పరీక్షించే అవకాశం లేకుండా చేయటం. రెండవది ఫుటేజ్ ఇస్తున్నటువంటి, ఎప్పటి నుంచో ఇస్తున్నారు ఫుటేజ్ అడిగిన వాళ్ళకు. ఫుటేజ్ ఓపెన్ కదండి, ఫుటేజ్ ఎందుకు? సాక్ష్యం కోసమే కదా. ఫుటేజ్ ఇవ్వకపోవడం అన్నది కూడా వచ్చింది. మొన్న ఏం జరిగిందంటే ఎపిక్ కార్డులు అని, ఎలక్ట్రానిక్ ఫోటో, ఓటర్ ఫోటో కార్డ్స్, ఎపిక్ కార్డ్స్ అని, పిక్చర్ కార్డ్స్ ఎపిక్. సో ఎపిక్ కార్డ్స్ అనేవి బెంగాల్ ఎన్నికల్లో పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తున్నారు, వాళ్ళకు ఓట్లు ఉన్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా వచ్చారు. బెంగాల్ ఎన్నికల్లో వీళ్ళంతా ఎలా వస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తే పొరపాటు జరిగింది, వాళ్ళ కార్డు ఇస్తాం కానీ ఓట్లు వేయరు అని ఎన్నికల సంఘం ఖండించే ప్రయత్నం చేసింది. అసలు ఒక్క నెంబర్తో రెండు కార్డులు ఎలా ఇస్తారు? అవును. మహారాష్ట్ర వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళకు ఓట్లు ఎలా ఉంటాయి? బెంగాల్లో బీహార్ వాళ్ళకు, హిమాచల్ వాళ్ళకు ఓట్లు ఎలా ఉంటాయని వాళ్ళు తీవ్రంగా సవాల్ చేశారు. ఇది కూడా కోర్టులో ఉంది. ఇక దీని మీద గొడవ బాగా పెరిగిపోయిందని ఎన్నికల సంఘం 23వ తారీఖున అఖిలపక్ష సమావేశం పిలిచింది. ఇప్పటివరకు వాళ్ళు అన్ని తోసిపుచ్చేవాళ్ళు కదా, ఏం తప్పు లేదని. దీని మీద రాజ్యసభలో చర్చించాలని వాళ్ళు అడిగారు, లోక్సభలో కూడా అడిగారు. రాజ్యసభలో దాదాపు కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, శివసేన, ఎన్సీపీ అందరికీ చాలా అన్యాయం జరుగుతుంది. ఇంత భారీ ఎత్తున ఓట్ల గలంతు. ఒక మాట హిందూ కూడా సంపాదకీయం రాసింది ఇది వరకు. ఈవీఎంలను మీరు పట్టుకు వేలాడుతున్నారు. ఈవీఎంల సమస్య కంటే ఫేక్ ఓటర్ కార్డులు, ఓటర్లను ఎలక్ట్రల్ రిజిస్టర్ చేయడం, నమోదు చేయడంలో అవకతవకలు, డేటా చౌర్యం అనేవి పెద్ద సమస్యలుగా ఉన్నాయి మీకు అని అందరు చెప్తున్నారు ఇప్పుడు. మరి ఎన్నికల సంఘం రేపైనా అభిప్రాయాలు వింటుందో? చాలా ఆగమేఘాల మీద పెట్టారు. లేదు మేము విన్నామని చెప్పడానికి పెడుతున్నారో తెలియదు కానీ రాజ్యసభలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ రఘువంశరాయ్ ఆయన ఒప్పుకోవాలి చర్చకు. ఇంత తీవ్రమైన విషయం, ఇన్ని పార్టీలు కలిపి రాజ్యసభ అంటేనే రాష్ట్రాల సభ, మేము చెప్తుంటే వినకపోతే అని ఎన్నికల అవకతవకల మీద వాళ్ళు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. ఆయన వినకపోవడంతో వాళ్ళు వాకౌట్ చేశారు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది, ఎన్నికలను సక్రమంగా పారదర్శకంగా నిర్వహించడం అనే సమస్య తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. అది మరొకసారి కేంద్ర స్థాయిలో వచ్చిందని మనకు రాజ్యసభ వాకౌట్ చెప్తుంది. మరి ఎన్నికల సంఘం కళ్ళు తెరుస్తుందా లేదా? ఇక దీనికి మనం ఇది కూడా కలుపుకోవచ్చు. నియోజకవర్గాల పునర్విభజన, దక్షిణాదిలో ఉన్న ఆందోళన, వాళ్ళంతా రేపు 22న సమావేశం అవుతున్నారు. నిన్న మనం మాట్లాడాం, మద్రాసు సమావేశానికి, చెన్నై సమావేశానికి జగన్ హాజరవుతారా లేదా అని. దాని మీద వాళ్ళ మిథున్ రెడ్డి వివరణ ఇచ్చారు ఈరోజు. ఒకటేమో నియోజకవర్గాల పునర్విభజన అనేది శాస్త్రీయంగా జరగాలి, మేము అమిత్ షా చెప్పిందంతా మేము కొంచెం ఒప్పుకుంటున్నాం, కానీ దాని మీద చర్చ జరిగి న్యాయంగా ఉండాలి. ఈ సమావేశానికి నాయకుడిని పంపించడమా లేదా లేఖ పంపించటమా? మద్దతుగా లేఖ పంపిస్తాము. ఓకే, అంటే జగన్ వెళ్ళరు అంతవరకు ఖాయం, ఇంకా వేరే నాయకుడు కూడా వెళ్లకుండా లేఖ పంపిస్తాము, కానీ మద్దతు మటుకు తెలుపుతాము అని. అంటే ఎన్నికలకు సంబంధించిన, ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఆందోళన మటుకు వైసీపీ మద్దతు తెలుపుతూ ఉంది. అది ఇక్కడ ముఖ్యమైన అంశం. ఇంకే అంశంలో వాళ్ళు కలవరు కదా సాధారణంగా.